ముందు రోజు షాపింగ్ అని చెప్పి డబ్బులు విచ్చలవిడిగా కూర్చోబెట్టిన నేను తర్వాత రోజు అదే డబ్బుల కోసం నానా తిప్పలు పడ్డాను. మ్యాటర్ ఏంటంటే ఈ చలికాలంలో చల్లగా ఫ్యాన్ వేసుకుని హాయిగా మంచం మీద పడుకుంటే మా నాన్నగారు వచ్చి చేలో పని ఉంది వచ్చి బండి ఎక్కువ అన్నారు. ఇలా నాన్నగారు రమ్మన్నప్పుడు మనం అస్సలు మొహమాట పడకుండా సైలెంట్గా వెళ్ళి బండి ఎక్కాలి. ఒకవేళ మొహమాటం పడి మనం కానీ బండి ఎక్కలేదు అనుకో ఇంట్లో అన్నాన్ని బదులు 2 రోజులు తిట్లాడతారు అంతే. అలా నేను కూడా ఇలా ఈ రోజు ఈ ఆనంగలు కూడా చేలోకి రావడం జరిగింది. ఈ పొదల్లో కర్రతో గెలుకుతుంటే ఆనంగలు దొరికితే లేదు తెలియదు కానీ పాములు మాత్రం 4-5 కనబడతాయి. ముందు రోజు నైట్ మా నాన్నగారు ఈ ఆనంగల తోటకి నీళ్లు పెడదాం అనుకున్నారు కానీ నైట్ వర్షం వచ్చింది. అమ్మయ్య బాగానే వర్షం వచ్చింది ఈ రోజు తడపవసరం లేదని అనుకునే లోపే ఇలా జరిగింది. ఎక్కువగా వర్షం పడడం వల్ల సగం కాయల నెట్లకి మచ్చలు వచ్చేసాయి. మచ్చలు రావడం అంటే అమ్మాయిని మేకప్ వేసినట్టు కాయ కూడా పైకి బాగానే కనబడుతుంది కానీ కాయ కోసి చూస్తే మాత్రం లోపలంతా మచ్చ వచ్చేసి ఉంటుంది. అలా ఆ మచ్చే 2-3 డేస్లో కుళ్ళిగా అయిపోయి కాయ అంతా కుళ్ళిపోతుంది. నార్మల్గా ఈ కాయలు మేము సంచిలో పడిసేసి అమ్మేయచ్చు. అవి ఒక 2 డేస్ వరకు కూడా పైకి బాగానే ఉంటాయి. అవి మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్స్ కొనుక్కునే లోపు మాకు ఆ కాయకి సంబంధించిన అమౌంట్ ఆఫ్ మనీ కూడా వచ్చేస్తుంది. కానీ 2 డేస్ దాటిన తర్వాత కాయ ఒక్కసారిగా కుళ్ళిపోతుంది. అందుకే మచ్చ వచ్చేసిన కాయల్ని ముదిరిపోయిన కాయల్ని రైతు కూడా కనబడకుండా సంచిలో పడిసేసి అమ్మేయగలడు కానీ రైతు అనేవాడు ఎప్పుడు అలా చేయడు. ఎందుకంటే పంటను నమ్మి తను ఎలాగో నష్టపోయాడు. తనని నమ్మిన వ్యాపారవేత్తలు కస్టమర్లు నష్టపోకూడదని తను నష్టపోయినా పర్లేదు తనని నమ్మిన వాడు నష్టపోకూడదని తనే నష్టాన్ని ఎదుర్కొంటాడు. అంతేగాని తాను నమ్మిన భూమి ఇచ్చిన పంటను మాత్రం కల్తీ చేయడు. ఇంక ఈ ఆనమగిల మీటర్కి వస్తే మొత్తం అన్నీ కలిపి 9 మూటలు అయ్యాయి. 9 మూటలకి కలిపి 1800 వచ్చాయి. కానీ నేను ముందు రోజు జూడియోకి వెళ్ళి బట్టలే 2000 కొన్నాను. అయినా ఖర్చు పెట్టేటప్పుడు కాదు బ్రో, సంపాదించేటప్పుడు తెలుస్తుంది మనీ విలువ. మళ్ళీ కలుద్దాం.